ఈరోజు ఇప్పుడు యాక్చువల్గా అన్నా క్యాంటీన్లో నేను యాక్చువల్గా అధికారులు ప్రజాప్రతినిధులు యాక్చువల్గా స్వయంగా బ్రేక్ఫాస్ట్ చేసాం. ఈ అన్నా క్యాంటీన్ పెట్టిన రోజు ఎలా ఉందో ఈరోజు కూడా ఫుడ్ అదే విధంగా ఉంది. ఫుడ్లో ఎటువంటి క్వాలిటీలో తేడా లేదు. నేను ఈ అన్నా క్యాంటీన్ ఫుడ్ సప్లై చేస్తున్న ఆ యొక్క ఏజెన్సీని నేను ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నా. ఎందుకంటే స్టార్ట్ చేసిన రోజు ఏ విధంగా ఉందో అదేవిధంగా 2014-19లో కూడా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. అప్పుడు క్వాలిటీ అంతా అలాగే ఉంది. అదే శానిటేషన్ ఇంకొకరు మెరుగుపరచుకొని యాక్చువల్గా వాళ్ళకి ఆదేశించడం జరిగింది. టైమింగ్స్ కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయమన్నాను. టైమింగ్స్లో కొద్దిగా ఆలస్యం అవుతుందని యాక్చువల్గా నా నోటీస్కి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి కూడా గమనించాను. ఏ టైమింగ్స్ అయితే ఆ టైమింగ్స్ ప్రకారం ఇక్కడ స్ట్రిక్ట్గా జరగట్లేదు. ఇప్పుడే ఆ యొక్క ఏజెన్సీ యొక్క వాళ్ళతో మాట్లాడాను. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హరినారాయణ గారితో కూడా ఫోన్లో మాట్లాడాను. రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్లో టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేయమని చెప్పడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్స్ని ఆ రోజు 2014-19లో ముఖ్యమంత్రి గారు ఈ శాఖలో ఇచ్చి ఈ అన్నా క్యాంటీన్స్ పెట్టండి, ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలకే చక్కగా మంచి భోజనం చేయాలి, భోజనం చేయటమే కాదు వాళ్ళు తినే ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని నాకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఏదో రేకులేసి భోజనం పెట్టడం ఇలాంటి ఎక్కడో తాటా షెడ్ వేసి కాదు చేయమంటే ఆ రోజు దీని మీద యాక్చువల్గా ఎంతో ఎక్సర్సైజ్ చేసాం. దీని మీద కూడా అనేక రాష్ట్రాలకు పంపించి అక్కడ క్యాంటీన్లు ఎలా ఉన్నాయి పేదలకు పెట్టి స్టడీ చేసిన తర్వాత దీన్ని యాక్చువల్గా డిజైన్ చేసాం. 10 రకాల డిజైన్లు చేసి ఆ రోజు ఎమ్మెల్యేలు చూపించాం. వాళ్ళందరూ సెలెక్ట్ చేశారు. కొన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు చూపించి ఆయనతో సెలెక్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎన్విరాన్మెంట్ బాగుండాలా, టేబుల్స్ గ్రానైట్ వేయండి, గ్రానైట్ టేబుల్స్ పెట్టండి, ఫ్లోరింగ్ వచ్చి చక్కటి వర్టిఫైడ్ టైల్స్, ఇదే విధంగా చుట్టూ గ్లాసెస్, ఇలా హై క్వాలిటీ వాటర్, టాయిలెట్స్ ఖచ్చితంగా ఉండాలంటే అలాంటి 204 రాష్ట్రంలో పెట్టాం. కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో అప్పుడు మా ప్రభుత్వంతో తెలుగుదేశం మీద కోపంతో ఈ 204 క్యాంటీన్స్ని మూసేసి రోజు భోంచేసే 2,25,000 మంది పేదల్ని పట్టుకొట్టింది. 2014-19లో 2,25,000 మంది ప్రతిరోజు 3 పూట్ల భోంచేస్తున్నారు. కేవలం 5 రూపాయలకి చక్కటి భోజనం. ఆ రోజు యాక్చువల్గా వాళ్ళకి సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఏజెన్సీకి 56 రూపాయలు ప్రతి ఒక్కరికి 3 పూట్ల భోంచేస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టేది. 3 పూట్ల భోంచేసిన వాళ్ళు రోజుకి పూటకు 5 రూపాయల లెక్కన 15 రూపాయలు కడితే 15 రూపాయలు ఇస్తే 56 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ. పేదలు నిరుపేదలకు ఉదయాన్నే కూలీలు పోతుంటారు, బేల్దారు కూలీలు పోతుంటారు, లేదా ఆటో పోతుంటారు, లేదా ప్లంబర్కి పోతుంటారు, ఎలక్ట్రీషియన్ పనికి పోతుంటారు, లేదా పెయింటర్స్కి పోతుంటారు, అటు కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం అన్నా క్యాంటీన్స్ పెట్టింది. కొందరు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు, ఇళ్లలో పనులు చేసుకుంటుంటారు. అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇంట్లో వంట చేసుకొని రావడానికి ఇబ్బంది అవుతుందని అన్నా క్యాంటీన్స్ పెట్టిస్తే భారతదేశంలో నెంబర్ 1 ఇలాంటి అన్నా క్యాంటీన్స్ ఎక్కడా లేవు. ఈ ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్స్ ఆ రోజు పెట్టడానికి నేను తమిళనాడు పోయి అమ్మ క్యాంటీన్స్ చూసి వచ్చా, అక్కడ భోంచేసి వచ్చా. కర్ణాటక పోయి ఇందిరమ్మ క్యాంటీన్స్ని స్టడీ చేసి వచ్చా, అక్కడ భోంచేసి వచ్చా. అంటే మహారాష్ట్ర పోయి వచ్చాను, గుజరాత్ పోయి వచ్చా. అవన్నీ స్టడీ చేసి ఈ రాష్ట్రంలో ఇంత చక్కగా అన్నా క్యాంటీన్స్ కడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూసి అదే ఈరోజు 11 సీట్లకి లిమిట్ చేసే కారణం ఏంటంటే అతను చేసిన పిచ్చి చేష్టాలు. ఎన్ని పిచ్చి చేష్టాలు అంటారు. ప్రభుత్వాల మీద గత పార్టీల మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల పట్టు కట్టకూడదు.
జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే 2,25,000 మంది పట్టుకొట్టారు. అయితే రాగానే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అన్న ప్రకారంగానే రాగానే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయమన్నారు. అన్నా క్యాంటీన్స్ అన్నీ కంప్లీట్గా స్టార్ట్ చేసాం. ఇవి కాకుండా రూరల్ ఎమ్మెల్యేలు వచ్చి సార్ మాకు రూరల్లో కానీ పెట్టండి, మున్సిపాలిటీలో పెట్టారంటే 67 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా శాంక్షన్ చేసాం. త్వరలో మరొక ఈ నెలాఖరు లోపల వాటన్నిటి యొక్క టెండర్లు పిలిచేసి అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. 174 కాన్స్టిట్యున్సీలో కనీసం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం స్టార్ట్ చేస్తున్నాం. సో త్వరలో అవన్నీ స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. చక్కటి భోజనం, టేస్ట్గా ఉండే భోజనం, మంచి ఎన్విరాన్మెంట్లో ఉండేట్టుగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.